వచ్చే ఏడాది జరిగే వన్డే వరల్డ్ కప్ ముగిసే వరకు చీఫ్ సెలెక్టర్గా కొనసాగాలి అనుకుంటున్న అజిత్ అగార్కర్ దీనికి సంబంధించి బీసీసీఐకి రిక్వెస్ట్ పెట్టుకున్నాడు. ఐపీఎల్ 2025కి ముందే అగార్కర్ పదవీ కాలాన్ని పొడిగిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం అగార్కర్ మరోసారి తన పదవీ కాలాన్ని పొడిగించాల్సిందిగా బీసీసీఐని అభ్యర్థించినట్లు సమాచారం. వన్డే వరల్డ్ కప్ 2027 ముగిసే వరకు తనను చీఫ్ సెలెక్టర్గా కొనసాగించాలని అగార్కర్ బోర్డుకు విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. టీమిండియా గత 3 ఏళ్లలో పరిమిత ఓవర్ల క్రికెట్లో 4 ఐసీసీ టోర్నమెంట్లు ఆడింది. సొంత గడ్డపై వన్డే వరల్డ్ కప్ 2023 ఎడిషన్లో రన్నరప్ గా నిలిచిన రోహిత్ సేన 2024లో అమెరికా, వెస్టిండీస్ వేదికగా జరిగిన టీ20 ప్రపంచ కప్లో ఛాంపియన్గా నిలిచింది. ఇక దుబాయ్లో జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టైటిల్ కూడా రోహిత్ శర్మ సారథ్యంలో భారత్ సొంతం చేసుకుంది. తాజాగా స్వదేశంలో జరిగిన టీ20 ప్రపంచ కప్ 2026లో సూర్య కెప్టెన్సీలో విజేతగా నిలిచి ట్రోఫీని ముద్దాడింది. అంతేకాదు సొంత గడ్డపై తొలిసారి, వరుసగా రెండోసారి, మొత్తంగా మూడోసారి పొట్టి క్రికెట్ వరల్డ్ కప్ గెలిచిన తొలి జట్టుగా రికార్డు సాధించింది. ఈ 4 సందర్భాల్లోనూ టీమిండియా చీఫ్ సెలెక్టర్గా అజిత్ అగార్కర్ ఉన్నారు. 2020-21లోనే ఈ పదవి కోసం అతడు పోటీ పడగా చేతన్ శర్మకు అవకాశం దక్కింది. అయితే చేతన్ శర్మ టీమిండియా ఆటగాళ్ల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో పడి పదవి పోగొట్టుకున్నారు. ఫలితంగా జూన్ 2023లో అజిత్ అగార్కర్ అతడి స్థానాన్ని భర్తీ చేశారు. జట్టు ఎంపిక విషయంలో సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటూ ఒక్కోసారి విమర్శలు కూడా మూటకట్టుకున్నారు. ముఖ్యంగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్టులకు గుడ్ బై చెప్పిన నేపథ్యంలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్తో పాటు అగార్కర్పై కూడా విమర్శలొచ్చాయి. అంతేకాదు వన్డే వరల్డ్ కప్ 2027లో రోకో ఆడడం కష్టమంటూ అతడు చేసిన వ్యాఖ్యలు అర్ధాంతరంగా రోహిత్ శర్మను వన్డే సారథిగా తప్పించి శుభ్మన్ గిల్కు పగ్గాలు ఇవ్వడం అగార్కర్పై అభిమానుల ఆగ్రహానికి కారణమయ్యాయి. అదే టైంలో టీ20 ప్రపంచ కప్ 2026 జట్టు నుంచి టెస్ట్, వన్డే కెప్టెన్ గిల్ను తప్పించడం, అతడి స్థానంలో వచ్చిన ఇషాన్ కిషన్ చెలరేగడం అగార్కర్పై సానుకూలత వచ్చేలా చేశాయి. పరిమిత ఓవర్ల క్రికెట్లో అతనికి మంచి రికార్డులే ఉన్నా టెస్టుల్లో మాత్రం చేదు అనుభవాలు ఉన్నాయి. 2023-25 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో టీమిండియా కనీసం ఫైనల్కు కూడా చేరలేదు. మరోవైపు వెస్ట్ జోన్ నుంచి ఒక మాజీ క్రికెటర్ కూడా ఈ పదవి కోసం గట్టిగానే ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో టీమిండియాపై ప్రభావం చూపిన అగార్కర్ విషయంలో బోర్డు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఆసక్తికరంగా మారింది.